ఫ్లయింగ్ ఇన్స్టిట్యూట్ జాయిన్ అయితే జాబ్ పక్కా అంటారు. లాక్స్ ఆఫ్ ఫీ పే చేస్తే క్యాబిన్ క్రూ అవ్వచ్చా? బట్ నిజంగా అది వర్తా? లేదా జస్ట్ మార్కెటింగ్ స్కామా? ఏదైనా ఇన్స్టిట్యూట్ జాయిన్ అవ్వే ముందు ఈ వీడియో చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జీవితా ప్రదీప్. మై న్యూ ఆడియన్స్ హూ ఆర్ వాచింగ్ దిస్ వీడియో, నేను ఒక క్యాబిన్ క్రూ అండ్ ఏవియేషన్ ఇండస్ట్రీలో 8 years ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. సో ఈ టాపిక్ మీద చాలా మంది డిఎం చేస్తున్నారు నాకు, ఫ్లయింగ్ ఇన్స్టిట్యూషన్ వర్త్ ఎతా కాదా అని. టుడే క్లియర్ గా బ్రేక్ డౌన్ చేద్దాం అనుకుంటున్నాను ఈ టాపిక్ మీద. ఫస్ట్, what is Flying Institute? Flying Institute is basically an institute which provides training to cabin crew, ground staff, hospitality industry, anything to pass your interview. In short, to crack your interview. ఇది రాంగ్ కాదు, ట్రైనింగ్ ఇవ్వడం వరకు ఓకే. ఇప్పుడు మెయిన్ క్వశ్చన్, ఫీజ్. ఇన్స్టిట్యూట్ లక్షల ఫీజ్ ఛార్జ్ చేస్తాయి. 1 lakh, 2 lakhs, ఒక్కొక్కసారి 3 lakhs కూడా. ఎయిర్లైన్ ఇండస్ట్రీకి అప్లై చేయడానికి ఫ్లయింగ్ ఇన్స్టిట్యూట్ అవసరమే లేదు. ఎయిర్లైన్ లుక్ ఫర్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, యాటిట్యూడ్, సేఫ్టీ మైండ్ సెట్, కాన్ఫిడెన్స్, సర్టిఫికేట్, ఎక్స్ట్రా సపోర్ట్ ఇవ్వచ్చు. బట్ జాబ్ గ్యారంటీ కాదు. చాలా మంది ఇన్స్టిట్యూట్ చెప్తాయి 100% ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అని. కేర్ఫుల్గా వినండి, ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అని. ప్లేస్మెంట్ గ్యారంటీ కాదు. ఇంటర్వ్యూ కాల్ వచ్చిందంటే జాబ్ గ్యారంటీ అని కాదు. ఫైనల్ డిసిజన్ ఇట్స్ ఆల్వేస్ ద ఎయిర్లైన్ హూ టేక్స్ ఇట్. ఇన్స్టిట్యూట్లో బేసిక్లీ స్కిల్స్ డెవలప్ చేస్తారు. హౌ టు టాక్, హౌ టు వాక్, మాక్ ఇంటర్వ్యూస్, హౌ టు డ్రెస్ ఫర్ ద ఇంటర్వ్యూ, గ్రూమింగ్, అన్ని ఇవన్నీ హెల్ప్ఫుల్లే, కాదంటలేదు. కానీ ఈ స్కిల్స్ నేర్చుకుంటాకి లక్షల ఫీజ్ వర్త్ ఇట్ అంటారా? నిజంగా ఈ జాబ్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ స్కిల్స్ ని మీరే డెవలప్ చేసుకోవచ్చు. ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ ప్రాబ్లమా? రీడ్ బుక్స్. కాన్ఫిడెన్స్ ప్రాబ్లమా? వర్క్ ఆన్ ఇట్ బై ఫేసింగ్ ద మిర్రర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ సెల్ఫ్. టాకింగ్, గ్రూమింగ్ ప్రాబ్లమా? వర్క్ ఆన్ ఇట్. రిఫర్ ద వీడియోస్ వీ హ్యావ్ ఆన్ యూట్యూబ్. ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్, స్కామ్ ఎప్పుడు అనిపిస్తుందంటే రియల్ ప్రామిసెస్ చేసినప్పుడు, జాబ్ గ్యారంటీ అని చెప్పినప్పుడు, ప్రెషర్ పెట్టి జాయిన్ చేసుకున్నప్పుడు, రిఫండ్ రూల్స్ క్లియర్ గా ఉండవు. ఇన్ని చూస్తే స్టాప్, థింక్, రీసెర్చ్ బిఫోర్ గోయింగ్ అండ్ జాయినింగ్ అన్ ఇన్స్టిట్యూట్. సో ఫ్లయింగ్ ఇన్స్టిట్యూట్ వర్తా? ఎస్, ఇట్ ఈస్ వర్త్ ఇట్. జాబ్ వచ్చేస్తుంది అని ఇంటెన్షన్ తో ఇచ్చినప్పుడు కాదు. ఫీజ్, స్కిల్స్ డెవలప్ చేసుకుంటున్నామని ఇంటెన్షన్ తో ఇచ్చినప్పుడు ఇట్స్ వర్త్ ఇట్. ప్లీజ్ రిమెంబర్ వన్ పాయింట్, యువర్ పర్సనాలిటీ మ్యాటర్స్ మోర్ దెన్ అ సర్టిఫికేట్. సో ఫైనల్ ఆన్సర్, ఫ్లయింగ్ ఇన్స్టిట్యూట్స్ స్కామ్ కాదు, బట్ బ్లైండ్లీ ట్రస్ట్ చేయడం మాత్రం డేంజరస్. మీ ఫ్యూచర్ మీ హ్యాండ్స్ లోనే ఉంది. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఒక లైక్ చేయండి. ఏ డౌట్ ఉన్నా మీరు కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఐ విల్ ట్రై మై బెస్ట్ టు ఆన్సర్ ఇట్. అండ్ ఫర్ మోర్ సచ్ aviation content related video, subscribe to my channel Jivita Pradeep.